వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి వ్లాగ్స్. ఈ రోజు ట్రావెలింగ్ అనుకుంటున్నారా, మా బెడ్రూమ్ టూర్ అనమాట. ఇంకేం కలిసాం వీడియోలో వెళ్దాం. లెట్స్ గో. కమాన్ నాతో పాటు వచ్చేసేయండి. మీరు కూడా మా బెడ్రూమ్ టూర్ ఎలా ఉందో చూసేద్దాం. కానీ ఏంటి చీకటిగా ఉందనుకుంటున్నారు కదా, దిస్ ఈజ్ మై బెడ్రూమ్. ఇంకెందుకు కలిసి మా బెడ్రూమ్లో ఏమేమి చూసేది కానీ నాతో పాటు. ఇది వచ్చేసి మా టీవీ అనమాట. చాలా మంది టీవీస్ అయితే హాల్లోనే పెట్టుకుంటారు, బెడ్రూమ్లో ఎవరు పెట్టుకోరు అనుకోండి. కాకపోతే మా అందరికీ కూడా టీవీ చూడటం బాగా అలవాటు కాబట్టి మేమైతే టీవీని బెడ్రూమ్లోనే పెట్టుకున్నాం. నాకు మా వారికి అయితే మ్యారేజ్ అయిన కొత్తలో మేము వేరే ఇంట్లో అద్దుకుండేవాళ్ళం అనమాట. అక్కడ ఏంటంటే హాల్లో పెట్టుకోవడానికి టీవీకి ఎక్కువ స్పేస్ లేదు. దానివల్ల ఏం చేసేవాళ్ళంటే మేము బెడ్రూమ్లోనే పెట్టుకున్నాం టీవీ అనేది. ఇంకా అక్కడ అలవాటు అయిపోయి ఇంక ఇక్కడ కూడా బెడ్రూమ్లోనే టీవీ అనేది పెట్టేసుకున్నాము. ఇంకా ఇది వచ్చేసరికి ఏమో టీవీ ఎసెన్షియల్స్ అనమాట. అంటే సన్ డైరెక్ట్, మాది వచ్చేసి సన్ డైరెక్టర్ టీవీ కనెక్షన్. ఇంకా రిమోట్స్, అలాగే మ్యాజిక్ రిమోట్, ఇంకా ఏసీ రిమోట్స్ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట. ఇంకా కిందకు వచ్చేసి కనెక్షన్స్ అనమాట. ఇది ఆల్ అవుట్ కానీ గుడ్ నైట్ కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మా పిల్లలు అయితే ఉంటారు కాబట్టి, చిన్నపిల్లలే, ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మా టీవీ కూడా వచ్చేసి ఎల్జీ అనమాట, 32 inches. ఒకసారి మీరు కూడా చూసేసేయండి ఎలా ఉందో. స్మార్ట్ టీవీ. ఇంకా హీట్ వచ్చేసరికి మా హయ్యర్ ఏసీ అనమాట. కంపెనీ వచ్చేసి హయ్యర్. ఇది వచ్చేసేమో 1.6 tons. ఇంకా ఈ ఏసీ వచ్చేసి కూడా మేము అరౌండ్ అంటే మా షెన్ను కడుపుతూ ఉండగా తీసుకున్నాము. వాడు సమ్మర్లో పుడుతున్నాడని, అంటే ఏప్రిల్ నెలలో వాడు బర్త్డే మంత్ అనమాట. సో అందుకని సమ్మర్లో పిల్లలు కదా అని ఏసీ అయితే తీసుకున్నాం అప్పుడు. ఇంక ఇది ఏసీ తీసుకోవడం అరౌండ్ 5 years అయితే అవుతుంది. ఎలా ఉందో కూడా మీరు కూడా ఒకసారి చూసేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇది వచ్చేసరికి మా బీరువా అనమాట. ఈ బీరువా కూడా వచ్చేసి మా మ్యారేజ్ అప్పుడే తీసుకున్నాము. నాకైతే ఈ బీరువా అంత నచ్చదు అంటే ఈ కలర్ అనేది నచ్చదు అనమాట, ఈ బ్లూ కలర్. ఇంకా మా వారికి అయితే నచ్చి తీసుకున్నారు. మా మ్యారేజ్కి 1 month ముందు తీసుకున్నారనమాట. ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది బీరువాస్ కానీ ఇంకెక్కడైనా ఇలాంటి స్టిక్కరింగ్ నటిస్తారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. ఇంకా అలవాటు అంటే చిన్నప్పుడు కూడా మా ఇంట్లో బీరువాస్ అలా ఉండేవి కదా, వాటి అక్కడ కూడా నేను ఏం చేసేదాన్ని అంటే ఇలా స్టిక్కరింగ్స్ కొనుక్కొచ్చేసేదాన్ని. మా చిన్నప్పుడు ఈ స్టిక్కరింగ్ ఓన్లీ 2 rupees. ఇప్పుడు 5 rupees అయినా కూడా రావట్లేదు అనమాట. ఒక్కొక్కటి 5 అంటున్నారు, 10 rupees అన్నారు. అయినా కూడా మనకి ఇష్టం కాబట్టి అలానే తెచ్చుకుంటాను. ఇంకా ఈ వెంకటేశ్వర స్వామి వచ్చేసాను. ఈ 2 కూడా మా వారే తీసుకొచ్చారండి. వెంకటేశ్వర స్వామి ఫొటోస్ తిరుపతిలో తీసుకొచ్చారు. తిరుపతి వెళ్ళారు మా వారు రీసెంట్గా, అప్పుడు తీసుకొచ్చారనమాట. ఇంక ఇవన్నీ కూడా మన పక్కన చుట్టుపక్కల ఊళ్ళో నేను చూసినప్పుడల్లా తీసుకొచ్చాను. ఇదైతే మాత్రం పెనుగంజ్ స్కూల్లోనే తీసుకొచ్చానండి. మా మ్యారేజ్ అయిన కొత్తలోనే పెనుగంజ్ స్కూల్ వెళ్ళాము. ఇంకా అక్కడ తీసుకున్నాను అనమాట. మా బీరువాకి అయితే లేదు, అక్కడ బీరువాకు ఉంది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ. ఇక్కడ కూడా లేదు కానీ తీసుకున్నా, 2 తీసుకున్నా. ఒకటైతే ఇంకా ఇక్కడ అంటించాను, ఇంకొకటి నాకు బీరువాలో అట్లానే దాచుకున్నా. ఇంకా ఇటు పైన వచ్చేసరికేమో టెడ్డీ బేర్స్ అనమాట. పింక్ కలర్ టెడ్డీ బేర్ వచ్చేసి మా వారు నాకు ఇప్పించారనమాట. అంటే గిఫ్ట్ పరంగా ఇచ్చారు. మా మ్యారేజ్ అయిన ఫస్ట్ ఎంగేజ్మెంట్ అనమాట. ఆ ఎంగేజ్మెంట్కి ఈ టెడ్డీ బేర్ అయితే ఇచ్చారు. ఆ టెడ్డీ బేర్ వచ్చేసి అరౌండ్ 250 అంతే. అప్పుడు చాలా కొంచెం తక్కువ ప్రైజెసే. ఇంకా అప్పుడైతే తీసుకున్నాను అనమాట. ఇంకా ఇది వచ్చేసేమో మా వారు బ్యాగ్. ఇంక ఈ బ్యాగ్లో ఏముంటాయంటే నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూపించాను కదా, ఇంక నా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఇట్లా మా వారి బ్యాగ్లో ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ బాక్స్ వచ్చేసరికి ఏమో మా వారు పొలానికి మందు పడతారు కదా, వాటి యొక్క స్లిప్స్ అనమాట. అంటే ఏమేమి మందులు పెట్టాలో అలాంటివన్నీ కూడా ఈ స్లిప్స్ అన్నీ కూడా ఇందులోనే పెట్టుకుంటారు మా వారు. ఇంకా బ్యాగ్ వచ్చేసి మా మ్యారేజ్ ఫొటోస్ అనమాట. మీకు కూడా ఎప్పుడైనా నా మ్యారేజ్ ఫొటోస్ కూడా ఒక లాంగ్ వీడియోలో తీసి చూపిస్తాను. మా మ్యారేజ్ ఎక్కడ జరిగింది, ఇంకా రిసెప్షన్ ఎక్కడ జరిగింది, అవన్నీ కూడా ఫొటోస్ అవన్నీ కూడా చూపిస్తాను. ఇంకా ఇది వచ్చేసరికి ఏమో మా నాయనమ్మ ఇచ్చింది అనమాట. మా పిల్లలకి యాత్ర లేనప్పుడు తెచ్చింది. ఇది ఇట్లా వస్తుంది అనమాట. మళ్ళీ ఇట్లా ఫ్లవర్ టైప్ ఇట్లా వస్తుంది. మా 2 పిల్లలకు కూడా మా నాయనమ్మ అనేది తీసుకొచ్చింది యాత్రలకు వెళ్ళినప్పుడు. ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్లవర్ టైప్లో వస్తుంది అనమాట. నేను దీన్ని ఇక్కడ పెట్టుకుంటాను. ఇంకొకరి ఎక్కడ ఉందో కూడా తెలియదు, మా పిల్లకాయలు ఆడుతూ ఉంటారు. ఇంక ఇది వచ్చేసేమో బుక్స్. ఇదైతేనేమో నేను రీసెంట్గా ఒక శారీ తీసుకున్నాను. ఆ
ఈ శారీస్ ఇవన్నీ కూడా ఇలా అంటే స్టిచ్చింగ్ చేయాల్సిన ఏమైనా ఉంటే కనుక ఇట్లా పైన పెట్టేసుకుంటా. ఎందుకంటే మనకి ఈజీగా గుర్తుంటుంది కదా స్టిచ్చింగ్ చేయించుకోవాలని, అలా గుర్తుండడం కోసమని మనం తీసుకుంటే కనుక ఇలా పైన పెట్టేస్తాను. మనకి గుర్తు వచ్చినప్పుడల్లా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అని. ఇంకా అటు వచ్చేసరికేమో ఎగ్స్ అనమాట. అంటే మాకు 2 కోళ్ళు ఉన్నాయి. ఆ 2 కోళ్ళు గుడ్లు పెడితే మా వారు ఇంకా అట్లా పెట్టారనమాట. వాటిని పిల్లలు పుట్టించారంట, అందుకని అట్లా ఎగ్స్ అయితే అలా ఉంచేశారు. ఇంకా బెడ్రూమ్స్కి వచ్చేసరికేమో ఇవన్నీ కూడా నా లాంగ్ డ్రెస్సెస్. ఇంకా ఇది వచ్చేసరికేమో మా హాఫ్ శారీస్ కలెక్షన్ అనమాట. ఇంకా ఇది వచ్చేసరికేమో మా షెన్ను యొక్క యూనిఫామ్. షెన్ను యూనిఫామ్ కూడా ఇలా 5 ర్యాక్లోనే పెట్టేస్తాను. ఎందుకంటే వాడికి మార్నింగే మళ్ళీ వాడి బట్టల్లో కలిపేశానంటే ఇంకా ఎక్కడం చాలా ఇబ్బందిగా ఉంటుందని, ఇంకా వాడి యొక్క నాప్కిన్స్ కానీ యూనిఫామ్స్ కానీ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. మనం మార్నింగ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని, అంతే ఏం లేదు. ఇంకా ఇది వచ్చేసరికి అన్నీ కూడా 3 పీస్ సెట్స్ ఉంటాయి కదా నావి. ఇంకా నా 3 పీస్ సెట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట. ఇంక ఇది వచ్చేసరికి ఏమో మన ఆన్లైన్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఇట్లా ఆన్లైన్ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఇట్లా ఒక ర్యాక్లో పెట్టుకుంటాను అనమాట. ఇవన్నీ కూడా ఇంక నా డైలీ వేర్ డ్రెస్సెస్, ఇంకా డైలీ ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి ఆ డ్రెస్సెస్ అనమాట. ఇంకా ఇటు కింద వచ్చేసరికి అన్నీ కూడా మా పిల్లలవి అనమాట, 2 పిల్లలవి. మా 2 పిల్లలకు కూడా నేను ఏంటంటే అన్నీ కూడా సేమ్, ఇద్దరు ఒకేలా ఉండాలని ఇద్దరికి కూడా సేమ్ ఒకేలా డ్రెస్ తీసుకుంటాను. ట్విన్స్ అంటే ఇష్టం, కాకపోతే మన పిల్లలే మనకి ట్విన్స్ అనుకోండి. సో అందుకని ఇద్దరికి ఏది తీసుకుని ఇద్దరికి ఒకటే డ్రెస్ అవని, ఏదైనా స్లిప్పర్స్ అయినా సరే ప్రతిదీ కూడా సేమ్ 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 అట్లా డ్రెస్సెస్ అన్నీ కూడా సేమ్గా తీసుకుంటాను. ఇంకా ఈ కిందకు వచ్చేసరికేమో మన బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా మన బెడ్కి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇటు వచ్చేసరికేమో మా పిల్లల స్వెటర్స్ అనమాట. మా చిన్న బాబీ మా పెద్ద బాబీ స్వెటర్స్. అలాగే ఇవి వచ్చేసరికేమో లెహంగా అంటే ఫ్రాక్స్ కుట్టించుకుంటాం కదా, స్టిచ్చింగ్ చేయించుకుంటాం కదా, అట్లా ఏమైనా స్టిచ్చింగ్ చేయించుకున్నామని నా శారీస్ అయితే కొన్ని అలా ఉంచుతాను అనమాట. ఇది మా మినీ బెడ్రూమ్స్. ఇంకా ఇటు వచ్చేసరికి ఏమో మై డ్రెస్సింగ్ టేబుల్. మీలో ఎంతమంది నా డ్రెస్సింగ్ టేబుల్ చూసారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదంతా కూడా మా డ్రెస్సింగ్ టేబుల్, మీరు అంతా చూసేసే ఉంటారు. ఇది వచ్చేసరికి ఏమో కరంగళి మాల, నేను అది వేసుకున్నాను కదా, ఇది వచ్చేసి మా వారిది అనమాట. మా వారు ఫ్రెష్ అయినాక వేసుకుంటారు, అందుకని ఇట్లా దేవుడి దగ్గర పెట్టేస్తాము. ఇంకా ఇటు వచ్చేసరికేమో కృష్ణుడి పటం. చాలామంది అంటారు బెడ్రూమ్లో దేవుడి ఫొటోస్ అవి పెట్టుకోకూడదు అంటారు. కానీ మనం ఒకప్పుడు అనుకుందాం అందరూ ఒకే ఇంట్లో ఉంటారు, దేవుడి పటాలు అంటే దేవుడి గది కూడా ఒకే గదిలో ఉంటుంది, అప్పుడు మనం పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు పెట్టుకోకూడదు అని చెప్పేసి నేనైతే దేవుడు లేకుండా ఉండమనుకోండి మనం అంతా కూడా. కాబట్టి నేనైతే ఖచ్చితంగా దేవుడి పటాలు అయితే ఇట్లా బెడ్రూమ్లో అయితే పెట్టుకుంటాను. ఇది వచ్చేసి అన్నమాట కృష్ణుడి పటం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి బటర్ఫ్లైస్. నాకు బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టం, అందుకని మా ఇంట్లో అయితే బటర్ఫ్లైస్ అనేవి ఎక్కువగానే పెట్టుకుంటాను. ఇక్కడే కాదు అటు సైడ్ కూడా బటర్ఫ్లైస్ అనేవి పెట్టాను చూడండి మా ఏసీ కింద. అంతకుముందు ఇంకా కింద అనేది పెట్టాను. మా పిల్లలు ఏంటంటే ఇప్పుడు మంచం ఎక్కేసి తీసేస్తున్నారు, అందుకని బటర్ఫ్లైస్ వేసి తీసేసాను అనమాట. ఇంక ఇది వచ్చేసి మా అమ్మవారి ఫోటో. మీ అందరికీ తెలుసు నాకు ఈ అమ్మ అంటే చాలా ఇష్టమని. ఇంక ఈ అమ్మ ఫోటో బెడ్రూమ్లో లేకుండా అయితే ఉండదు కదా. నేను మార్నింగ్ లేవగానే అమ్మకి దండం పెట్టుకుంటా, అమ్మనే చూస్తా కాబట్టి మా అమ్మ అట్లా ఉంటుంది. ఇంకా ఈ మంచం వచ్చేసరికేమో మా అమ్మ ఇప్పించింది అనమాట. అంటే మా అమ్మ ఇచ్చిందంటే మా చిన్నబాబు పుట్టినప్పుడు ఇచ్చింది ఈ మంచం. ఈ మంచము ఈ డ్రెస్సింగ్ టేబుల్ 2 కూడా ఒకేసారి తీసుకున్నాము. ఈ 2 కూడా మా చిన్నబాబు పుట్టిన 3 monthsకి అలా తీసుకున్నాం అనమాట. కాకపోతే డ్రెస్సింగ్ టేబుల్ ఏమో మేము కొనుక్కున్నాం, మంచం అయితే మాత్రం మా అమ్మ ఇచ్చింది. దిస్ ఈస్ గైస్ మా బెడ్రూమ్ టూర్, చిని మెనీ బెడ్రూమ్ టూర్. ఎలా ఉందో వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.